సూరత్లోని వివాహానికి పిలవడానికి ఒక జంట కొత్త సాంప్రదాయానికి నాంది పలికింది. పూలకుండీనే వివాహ ఆహ్వాన పత్రికగా మార్చేసింది. ఇటీవల ఎడాపెడా చెట్లను నరికేస్తున్నారు. దీంతో గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో పర్యావరణం సోయ పెంచడానికి ఇలా పూలకుండీని వివాహానికి ఆహ్వాన పత్రికగా అందజేసింది ఆ జంట. సహజంగా పెళ్లికి పిలవాలంటే ముందుగా ఆహ్వాన పత్రికలు వేస్తారు. అలా ఇలా కాదు, చాలా ఖరీదైన ఆహ్వాన పత్రికలు ముద్రిస్తారు. ఎంతో ఆర్భాటంగా బంధుమిత్రులకు పంచుతారు. ఇదందరికీ తెలిసిందే. అయితే ఇటీవల గుజరాత్లో సూరత్లో వివాహానికి పిలిచేందుకు కొత్త సాంప్రదాయానికి నాంది పలికింది ఓ జంట. పర్యావరణ అంశం జోడించి వివాహానికి పిలిచింది ఆ జంట. అంటే ఒక పూలకుండీపై వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అలాగే వధూవరుల పేర్లు ఇవన్నీ చాలా స్పష్టంగా రాశారు. ఇంకేముంది, ఇంటింటికి తిరిగి సదరు పూలకుండీ ఇవ్వటం, పెళ్లికి పిలవటం చేసింది ఆ జంట. ఇటీవల కాలంలో చాలామందికి పర్యావరణ సోయి ఉండటం లేదు. ఎడాపెడా చెట్లు నరికేస్తున్నారు. దీని ఫలితంగా గాల్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పర్యావరణ సోయి పెంచేందుకు ఇలా పూలకుండీని వివాహానికి ఆహ్వాన పత్రిక అందించింది ఆ జంట. ఇదిలా ఉంటే సూరత్లో జనం కూడా పూలకుండీని చాలా ప్రేమగా స్వీకరిస్తున్నారు. తప్పకుండా పెళ్లికొస్తామంటూ కాబోయే వధూవరులకు మాటిస్తున్నారు. తమ ఇంట్లో మరిన్ని మొక్కలు పెంచుతామని మాట కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా పర్యావరణం కోసం పూలకుండీని వివాహ ఆహ్వాన పత్రికగా చేసుకున్నందుకు సదరు జంటను అభినందించి తీరాల్సిందే.